హాయ్ ఫ్రెండ్స్, వీళ్ళిద్దరూ అంతర్జాతీయ దొంగల ముఠాకు సంబంధించిన వాళ్ళు. అదో చూడండి, పోయి చేలల్లో వీళ్ళు ఒంటరిగా ఉన్న చేలనే లక్ష్యంగా చేసుకుంటారు. పోయి ఇట్లా అన్నీ ఏముంటే ఈ చేలల్లో ఎత్తుకొని వచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఏమేమి దొంగతనం చేస్తారో నేను మీకు చూపిస్తూ ఉండండి. ఇదిగో వాళ్ళైతే ఆడ కందికాయలు, కాకరకాయలు, ఈ చేలో క్యారెట్ మొత్తం ఉన్నాయి, మొత్తం బీకేచ్చాన్రు. ఇదే ఈ దొంగ అయితే గుడ్డి దొంగ. ఆ దొంగకి ఏం కనరావు. ఏం కాదులే. అది రాలే. ఈ క్యారెట్లకు వచ్చిండ్రు వీళ్ళు, కానీ క్యారెట్లు రాలేదని పట్టుకొని ఊపుతాండ్రు చెరొకటి. వీడియో వాళ్ళు తీసే వాళ్ళు తీసిరండి ఫ్రెండ్స్. అది ఆడొక్కటి ఉంది ఫ్రెండ్స్. ఎంత ట్రై చేసినా రాలేదు. ఈ క్యారెట్లన్నీ కిందనే ఉన్నాయి. ఈ నీళ్ళు వేస్తే బాగా వస్తాయంట, కానీ నీళ్ళు వేయలే. మేము దొంగతనానికి వచ్చినాం కాబట్టి దొంగతనం చేస్తాము. మనం నీళ్ళు వేసుకొని పీక్కొని పోతే శనగల్లో వచ్చి చెప్తుంది అనుకుంటారండి. ఈ క్యారెట్ శనోళ్ళకు ఒళ్ళు బరువు అండి, అందుకే ఈ క్యారెట్లు చూడండి ఎంత లావు ఉండయో. కానీ ఏం చేస్తాం, పుచ్చిపోయినాయి. చేలోనే మొత్తం పుచ్చిపోయినాయి. వీళ్ళిద్దరూ దాన్ని ఆ రెంటని పట్టుకొని తెగ ఊగుతాండ్రు, కానీ ఇద్దరు రాలే. ఇదైతే మొత్తము తోట అండి. ఈ తోటలోకి వీళ్ళిద్దరూ దొంగతనానికి వచ్చిండ్రు, గజ దొంగలు. ఇప్పుడు మొక్కజొన్న తోటలోకి అయితే ఈ దొంగలు పోతూ ఉండరు. మొక్కజొన్న కంకిలు పీకడానికి పోయిండ్రు. అందులో భాగంగా ఒక దొంగ అయితే కంకి పీకేసింది. ఒక పెద్ద దొంగ పీకుతా అంటే చిన్న దొంగ పట్టుకోవడానికి అసిస్టెంట్లు అన్నమాట వీళ్ళిద్దరు. అదండి, వీళ్ళ దొంగతనం అయితే కంప్లీట్ అయింది. ఇంకా అయిపోయి ఇంటికి పోతాండ్రు. టోటల్ మొత్తం సేలంతా దొంగతనం చేసిండ్రు. మీరు కూడా ఎవరన్నా మీ సేలల్లో ఏమన్నా కూరగాయలు కానీ ఏమన్నా విలువైన వస్తువులు కానీ ఉంటే కనుక జాగ్రత్తగా ఉండండి. ఈ గజ దొంగలు, ఈ దొంగలు సన్న దొంగలు కాదు ఇల్లు. ఇంకా చిన్న కంకిలు అయితే ఇట్లా మంట పెట్టుకొని ఇన్నే కూర్చొని తింటాండ్రు ఫ్రెండ్స్. వీళ్ళైతే ఎన్ని కూరగాయలు వీక్కొచ్చిండ్రో చూడండి. అన్నీ ఈడ కుప్ప వేసుకున్నారు. ఏమేమి వీక్కొచ్చిండ్రో ఇప్పుడు నేను మీకు చూపిస్తా. ఈ కంకులు అయితే ఈడ కాలుతా ఉంటాయి. ఇప్పుడు పోయి వాళ్ళు ఏమేమి దొంగతనం చేసిండ్రో చూద్దాంపండి. ఈ ఇద్దరు దొంగల ముఠాకి నాయకురాలు ఆమె పెద్దామ, ఈమె చిన్న దొంగ, ఆమెకు అసిస్టెంట్. ఆమె అట్ట చెప్తే ఈమె అట్ట తింటా అంటుంది. వాళ్ళు తీసుకొచ్చినట్టు అన్ని సంచిలో సర్దుకోవడానికి నీట్గా చేసుకుంటా అందరు. బీట్రూట్ చెట్లు బిక్కొని వచ్చిండ్రు. ఎందుకంటే బెన్న పీకాలని చెప్పి చేలో నుంచి దొంగలో శనగల్లో వచ్చారని చెప్పి పీక్కొచ్చిండ్రు. ఏమో చూడండి ఎంత బాగా పీకుతాందో ఆకులన్నీ. తునగ పీకుతాంది అంట అన్నీ. ఏందేది? బీట్రూట్ అంటది. దొంగలించిన కంకులు అయితే విజయవంతంగా కాల్చడం జరిగింది. ఇప్పుడు ఆ దొంగలు దొంగలించిన కూరగాయలు ఏంటో చూపిస్తారంట, చూద్దాంపండి. ఇదేమో తోటాకు, ఇదేమో మెంతాకు, ఇదేమో కాకరకాయ, ఇది ఎర్రగడ్డలు, ఈ వంకాయలు, ఈ చిక్కుడుకాయలు, ఈ పచ్చిమిరపకాయలు, ఈ టమాటా కాయలు, ఈ బీట్రూట్, ఈ క్యారెట్, మొత్తం నా వారానికి సరిపడే కూరగాయలన్నీ దొంగతనం చేసుకొని వచ్చిండ్రు వీళ్ళిద్దరు. ఈ కందికాయలు ఇవి అయితే వాళ్ళు దొంగతనం చేసి వాళ్ళకు తెలియదంట ఏంటియో. కందికాయలండి.
ఈ టమాటకాయలు